హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధనాస్ ఫ్యామిలీ. ఈ ప్లేస్ అయితే చింతామణి దగ్గర కైలాసగిరి అని ఉందండి. చాలా బాగుంటుంది. ఇక శివ టెంపుల్ ఇది. సో ఇక్కడ స్టార్టింగ్లో అంతా కిందనే పార్కింగ్ ప్లేస్ అంతా ఉంది. మొత్తం ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇక్కడ వెళ్ళడానికి దారి అయితే ఇలా ఉంటుంది. మనం ఇక్కడ ఒక పెద్ద బండని ఫుల్గా లోపలంతా మిషనరీతో కట్ చేసి గుహలాగా శివ టెంపుల్ ముందు నుంచే శివ టెంపుల్ కైలాసగిరిలో ఉండేదంట. యాక్చువల్గా ఇప్పుడైతే మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. మిషనరీతో ఫుల్గా ఇలా అంతా లోపల ఒక పెద్ద బండనే లోపలంతా ఇలా కట్ చేసి ఇక్కడ ఒక చిన్న ఫంక్షన్ హాల్ లాగా కళ్యాణ మండపం లాగా రెడీ చేశారు. చూడండి, ఇక్కడ అయితే మనం చూడొచ్చు. స్టిల్ ఇట్ ఈస్ అండర్ కన్స్ట్రక్షన్. ఇక్కడైతే ఒక చిన్న మండపం లాగా పెట్టారు. చాలా అట్రాక్టివ్గా ఉంది. ఈ కళ్యాణ మండపం నుంచి ఇట్లా ముందుకు వెళితే వెనక్కి ఇక్కడ లైటింగ్ ఉండేదంతా. ఇక్కడ ఫస్ట్లో పూజారి ఉన్న చోట గణేష టెంపుల్, ఇంకొంచెం ముందుకు వెళ్తే శివ టెంపుల్ లోపల ఉంది. అక్కడైతే వీడియోస్ అంతా అలో లేదండి, అందుకే క్యాప్చర్ చేయలేకపోయినాను. నెక్స్ట్ అక్కడైతే కొంచెం స్నాక్స్ అలా ఉన్నాయి, తినేసి ఇంకా అక్కడ నుంచి రిటర్న్ అయిపోయాము. యాక్చువల్గా ఈ కైలాసగిరి నుంచి కైవారం అనేసి ఒక ప్లేస్ ఉందండి. కైవారం తాత అనేసి ఒక మఠం ఉంది. సో ఆ కైవారం ఇక్కడికి వెళ్తే కైవారము కైలాసగిరి ఈ రెండింటి మధ్యలో ఫారెస్ట్లో ఈ టెంపుల్ అయితే ఉందండి. ఇది వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. చాలా అంటే చాలా బాగుంది స్ట్రక్చరు, ఓల్డ్ స్ట్రక్చరు. టెంపుల్ అయితే చూడడానికి ఒక మంచిగా ముందు మనం చిన్నప్పుడు ఎలా ఉండేవో అలాంటి టెంపుల్స్ అయితే మనకు గుర్తుకొస్తుంది ఈ టెంపుల్ చూస్తే. సో టెంపుల్ అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. అక్కడ ఒక చిన్న గుహలో ఇట్లా మనం బెండ్ అయ్యి వంగి చూడాలి. అక్కడ కూడా ఫోటో అలో లేదండి, బట్ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనం లోపలికి వెళ్ళొచ్చు. అండ్ అక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఫుల్ సరౌండింగ్స్ అంతా ఫారెస్ట్ లాగే ఉంటుంది. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూస్తే కింద ఒక పాత టెంపుల్ని అయితే రీకన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. చుట్టూ ఎన్విరాన్మెంట్ అయితే ఇలా ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఇలా ఓపెన్ స్పేస్ అంతా ఉంది. సో ఇదైతే కిందకి దిగేదారండి. మనం ఎక్కి వెళ్ళిన దారి స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుంది, ఇది డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. అంతా రెడీ అయిన మొత్తం కన్స్ట్రక్షన్ అయిన తర్వాత సో ఇక్కడ కనిపిస్తుంది కదా రోడ్డు, ఈ రోడ్లో నుంచే డైరెక్ట్గా కార్ అండ్ వెహికల్స్ అన్నీ కూడా పైకే వెళ్ళిపోవచ్చు. ఎక్కి వెళ్ళలేని వాళ్ళు అలా కూడా వెళ్ళచ్చు. సో రిటర్న్ ఇలా ఉంది. అండ్ ఇక్కడ రిటర్న్లో మనం దిగేటప్పుడు ఒక చిన్న కోనేరు అయితే ఉంది, కానీ మెయింటెనెన్స్ లేక అలా పాడైపోయినట్టుగా ఉంది. నెక్స్ట్ ఇక్కడైతే కైవారంకి వచ్చేసామండి. కైవారం తాత అనేసి ఒక పెద్ద మఠం ఉంది. సో ఇక్కడే కైవారం తాత తపస్సు చేసి ఎంత జీవ సమాధి అయినారు అనేసి అంటారు. ఆయన సమాధి కూడా ఇక్కడే ఉంటుంది, మనం చూడొచ్చు. బట్ లోపల ఎక్కడ వీడియోలో లేదండి. ఇక్కడ ఫంక్షన్ హాల్ కూడా అవైలబుల్లో ఉంటుంది. అండ్ అన్నదానం ప్రతిరోజు ఇక్కడైతే చేస్తూ ఉంటారంట. మేము కూడా వెళ్ళి తినేసి వచ్చాము. సో ఇలా అయితే వాళ్ళు అరేంజ్ చేశారు అక్కడ. సో ఈ 3 ప్లేసెస్ వన్ డే ట్రిప్ వేసుకోవచ్చండి బెంగళూరు నుంచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.